హలో, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 140. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. గుడిలో ఉన్న విక్రమ్ అదే పనిగా స్వీటీకి ఫోన్ చేస్తున్నాడు. ఆమె రెస్పాండ్ అవ్వడం లేదు. ఏమైంది? ఎందుకు ఈ పొగరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అసలు తన ఉద్దేశం ఏంటి? గుడికి వస్తుందా రాదా? అంతలో అతడి ఫోన్ రింగ్ అయింది. విక్రమ్ ఆతృతగా చూశాడు, స్వీటీ కాల్ బ్యాక్ చేస్తుందేమో అని. కానీ ఆ ఫోన్ చేస్తుంది స్వీటీ కాదు, విని. విక్రమ్ విసుక్కున్నాడు. ఓ నో, ఈ అమ్మాయి ఎందుకు చేస్తుంది? నాకు కోపం వస్తుంది, చిరాగ్గా ఉంది. ఈ టైంలో లిఫ్ట్ చేస్తే నేనేదో ఒకటి అంటాను. ఈ అమ్మాయి అప్సెట్ అవుతుంది అని కాల్ కట్ చేయాలనుకున్నాడు. కానీ సిద్ధార్థ చెల్లెలంటే తన అక్కకి ఆడపడుచు. మర్యాద ఇవ్వాలి, లేదంటే బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అని ఓపిక తెచ్చుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు. విని విక్రమ్ హలో అనగానే చిరునవ్వు నవ్వుతూ, హలో బావగారు, నా ఫోన్ కోసమే చూస్తున్నారా? ఏం చేస్తున్నారు? బిజీగా ఉన్నారా అని అడిగింది. విక్రమ్ ఇరిటేట్ అవుతూ, వాట్? నేను నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానా? ఎందుకు అలా అనుకున్నావు? అసలు నీకేం కావాలి? విని మనసులో అనుకుంది, నువ్వే కావాలి విక్రమ్, నిన్ను సొంతం చేసుకోవాలి. విక్రమ్ ఇంకొకసారి అడిగాడు, నీకేం కావాలి? ఎందుకు ఫోన్ చేశారు? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, ప్లీజ్ ఇలా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. విని డల్గా మాట్లాడుతూ, సారీ బావా, నేనేదో సరదాగా కాసేపు కబుర్లు చెప్పాలని చేశాను. మేం హైదరాబాద్ చేరుకున్నాం. ఇప్పుడిప్పుడే మన 2 కుటుంబాలు కలుసుకున్నాయి. మన బంధుత్వం త్వరలో పెళ్లి వేడుకతో ముడిపడుతుంది. మనం అన్ని విషయాలు మాట్లాడుకుంటే మా అన్నయ్యకి మీ అక్కయ్యకి ఎలాంటి ఇబ్బంది రాదు అనే ఉద్దేశంతో ఫోన్ చేశాను. సారీ, ఇంకెప్పుడు అని ఆమె మాట పూర్తి కాలేదు. విక్రమ్ తల పట్టుకొని గుడి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో కూర్చొని, హే వెయిట్, ఐఎమ్ సారీ, నేనేదో టెన్షన్లో అలా అన్నాను, ఏమీ అనుకోకు. నిజంగా నేను ఇంపార్టెంట్ విషయంలో ఉన్నా. కుదిరినప్పుడు నేనే కాల్ చేస్తాను, తప్పుగా అనుకోకు. అయ్యో బావా, మీరు నాకు సారీ చెప్పొద్దు. మీరెంత బిజీనో నాకు తెలుసు. నేనే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా. ఓకే, మీకు కుదిరినప్పుడే కాల్ చేయండి, బాయ్ అని ఫోన్ కట్ చేసింది. విక్రమ్ కోపం తెచ్చుకుంటూ, అసలు ఈ పొగరుకి ఏమైంది? కొంచెం కూడా బాధ్యత లేదా? మొన్న అంత పెద్ద సీక్రెట్ చెప్పింది. నేను వాళ్ళ సౌరవ్ మావయ్యలా ఉంటాను, నన్ను చూస్తే ఇంట్లో అందరూ సంతోషిస్తారని. మరిప్పుడు వాళ్ళ సంతోషం కోసమైనా నా మాట విని ఇక్కడికి రావాలిగా. ఓ, నేనే వస్తాను అన్నానుగా. ఇలా అయినా తన వాళ్ళకి నన్ను చూపించాలనా? అసలు నేనేమంటున్నాను? తన వాళ్ళేంటి? వాళ్ళు నా వాళ్ళు కదా. నాకు వాళ్ళని చూడాలని ఉంది. విక్రమ్ చాలా డిస్టర్బ్ అవుతూ, అసలు స్వీటీ వస్తుందా లేక తానే అక్కడికి వెళ్ళాలా అన్నట్టు టైం చూశాడు. 1:30 దాటింది. స్వీటీ రాదు అన్నది అర్థం చేసుకొని వెంటనే భరత్ భూషణ్ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. అంతలో దూరం నుండి ఎవరో అటువైపు పరుగులు పెడుతూ వస్తున్నట్టు కనిపించింది. అంతే, విక్రమ్ అడుగు ఆగిపోయింది. ఆయాసపడుతూ స్వీటీ పరుగులు పెడుతూ అతడి ముందుకొచ్చి నిలుచుంది. ఆమె రావడమే తిట్ల దండకం మొదలు పెట్టాడు విక్రమ్. అసలు నువ్వేమనుకుంటున్నావు? నేనెంతసేపటి నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నీకెందుకంత పొగరు? అసలు నీ ఉద్దేశం ఏంటి? నేను అరుస్తుంటే ఆన్సర్ చేయవా? నాతో మాట్లాడవా? అంత పొగరా? గుడ్ బై చెప్పేస్తే వదిలేస్తానా అని ఆపకుండా అరిచేస్తూ ఆమె వైపు పరీక్షగా అప్పుడు చూశాడు. అంతే, అతడి కోపం, ఆవేశం, అరవడం ఆపేశాడు. సీరియస్గా చూస్తూ, ఏయ్, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు స్వీటీ? ఏం జరిగింది? అడిగేది నిన్నే, చెప్పు. ఇప్పుడైనా మాట్లాడు. నువ్వెందుకు టెన్షన్గా ఉన్నావు?
విక్రమ్ మాటలకి ప్రశ్నలకి సమాధానం చెప్పే ప్రయత్నం స్వీటీ చేయలేదు. స్వీటీకి ఓపిక లేదన్నట్టు అతన్ని అంత దగ్గరగా చూసి ఇంకా నా వల్ల కాదు అన్నట్టు గట్టిగా ఏడుస్తూ, ఆదిత్య నాకు భయం వేస్తుంది, నాకు ఏం చేయాలో తెలియడం లేదు అంటూ అతన్ని గట్టిగా హత్తుకుంది. అంతే, విక్రమ్ మతిపోయింది. స్వీటీ గుండె భయంగా కొట్టుకోవడం తెలుస్తుంది. క్లౌన్ మాస్క్ చూసి భయపడ్డప్పటి నుండి సంఘటన గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె ముఖం చూస్తే తెలుస్తుంది స్వీటీ చాలా వేదన పడింది అని. అందుకే విక్రమ్ ఆమెను ఇంకాస్త గట్టిగా చుట్టి పట్టుకొని ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు. స్వీటీ చాలా బాధపడింది. ఎంతో టెన్షన్, దిగులు, భయం ఫేస్ చేసింది. కాసేపటి క్రితం విక్రమ్ ఫోన్ చేస్తుంటే మాట్లాడలేకపోయింది. అలాగే అతడు అదే పనిగా ఫోన్ చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక తానిప్పుడు గుడికి వెళ్ళకపోతే అతడిక్కడికే వస్తాడు, గొడవ చేస్తాడు, ప్రస్తుతం ఇదంతా మంచిది కాదు అన్నట్టు వెంటనే గుడికి వెళ్దాం అనుకుని గబగబా రెడీ అయింది. అక్కడ ఒక స్కూటీ ఉంది. దాని కీస్ కోసం చూస్తుంటే ఇంటి బయట హౌస్ వెనక ఉన్న చిన్న స్టోర్ రూమ్లో స్కూటీ కీస్ ఉన్నాయని సెక్యూరిటీ చెప్పాడు. స్వీటీ నేనే వెళ్ళి తెచ్చుకుంటా అంకుల్ అని అటు వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేసి వాల్కి తగిలించి ఉన్న కీస్ తీసుకుంటూ ఉండగా ఎవరో డోర్ లాక్ చేసినట్టు అనిపించింది. స్వీటీ కంగారుగా వెనక్కి వచ్చి డోర్ కొట్టింది. ఎంత పిలిచినా ఎవరూ తలుపు తీయలేదు. ఆమెకు చాలా భయం వేసింది. ఆ పని చేసింది సౌరవ్. కావాలని స్వీటీ ఎక్కడికో వెళ్ళాలి అనుకుంది. తనని ఇబ్బంది పెట్టాలని, భయపెట్టాలని అప్పుడే చెప్పిన మాట వింటుంది. తనని లిమిట్స్లో ఉండమని అడ్వైస్ చేసినందుకు పనిష్మెంట్ ఇది అని గదిలో లాక్ చేసి తాను చెప్పే వరకు డోర్ తీయద్దని సెక్యూరిటీకి వార్నింగ్ ఇచ్చి, ఈ పని చేసింది ఎవరు అంటే నేను అన్నది ఒక స్వీటీకి తప్ప ఇంకెవరికీ తెలియకూడదని చెప్పి అక్కడి నుండి కుంటుకుంటూ వెళ్ళిపోయాడు సౌరవ్. స్వీటీ చాలా భయపడింది. ఆ గదిలో ఊపిరి కూడా కష్టంగా ఉంది. ఆమె ఎంతో బాధపడుతూ, నేను వెంటనే వెళ్ళాలి, లేట్ చేస్తే ఆదిత్య మొండిగా ఇక్కడికి వస్తాడు, చాలా సమస్య వస్తుంది, నేను వెళ్ళాలి అని ధైర్యం తెచ్చుకుంటూ కళ్ళు తుడుచుకొని చేతిలో ఫోన్ చూస్తూ సంజయ్ హెల్ప్ తీసుకోవాలి అనుకుంది. కానీ సిగ్నల్ లేదు. ఓ గాడ్, ఏంటిది, అసలు ఏం జరుగుతుంది? ఇలా ఎవరు నన్ను రూమ్లో లాక్ చేశారు? ఇక్కడి నుండి అరిచినా ఎవరికి వినిపించదు అని ఆలోచిస్తూ చుట్టూ చూసింది. అక్కడ ఒక విండో ఉంది. ఎంతో కష్టం మీద ఆ గదికి ఉన్న చిన్న విండో గ్లాస్ పీసెస్ తీసి పక్కన పెట్టింది. ఆ క్రమంలో స్వీటీ చేయి కట్టయి బ్లడ్ వస్తుంటే ఆమె దాన్ని పట్టించుకోలేదు. వేసుకున్న బ్యాగ్లో మొబైల్ పడేసి ఆ బ్యాగ్ భుజానికి వేసుకొని ఆ విండో నుండి చాలా శ్రమపడి బయటకు వచ్చింది. ఆమె బయటకు వస్తే ప్రాణం వచ్చినట్టు అనిపించింది. గట్టిగా ఊపిరి తీసుకుని ఆయాసపడుతూ అక్కడి నుండి కోపంగా సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి, ఏంటిది అంకుల్, ఎందుకు ఇలా చేశారు? నేను లోపలున్నానని తెలుసుగా, మీరే నన్ను లోపలికి వెళ్ళమన్నారుగా, మరెందుకు డోర్ లాక్ చేశారు అని అడిగింది స్వీటీ. సెక్యూరిటీ భయపడుతూ కీస్ ఆమె చేతికిచ్చి, సౌరవ్ బాబు ఇలా చేశారమ్మా, ఆయన చెప్పే వరకు డోర్ తీయకూడదు, మీకు తప్ప ఇంకెవరికి పని చేసింది ఆయనే అని తెలియకూడదని వార్నింగ్ ఇచ్చారు. మీ బావ మరదల్ని సరదాగా ఇలా చేస్తున్నాడని నేను ఏమీ అనలేదమ్మా, సారీ అమ్మా. స్వీటీకి సౌరవ్ ప్రవర్తన చాలా బాధ పెట్టింది. గుండె భయంగా కొట్టుకుంటుంటే పరిస్థితులు ముందు ముందు ఎలా ఉండబోతున్నాయో అర్థమవుతుంది. స్వీటీ అర్జెంటుగా వెళ్ళాలని సెక్యూరిటీకి కీస్ తిరిగి ఇచ్చేసి, నేను బయటకు వెళ్తున్నా, సౌరవ్ నేను లోపలే ఉన్నాను అనుకుని వచ్చాక చెప్తా వాడి సంగతి అని అతన్ని సైలెంట్గా ఉండమని, ఎవరికి ఏమీ చెప్పకూడదు అంటూ అక్కడి నుండి బయటకు వచ్చింది. క్యాబ్ తీసుకుని గుడికి చేరుకుంది. అప్పటికే ఆలస్యమైంది. విక్రమ్ ఉన్నాడో వెళ్ళిపోయాడో, ఇంటి మీదకొచ్చి గొడవ పడతాడు అని భయపడుతూ అంతా వెతుకుతూ ఒకచోట విక్రమాదిత్య కనిపించేసరికి ప్రాణం వచ్చినట్టు పరుగులు పెడుతూ వచ్చింది.
అతన్ని చూసి అంతవరకు పడిన బాధ భయం మర్చిపోయే ప్రయత్నం చేస్తూ అతన్ని గుండెకు హత్తుకుంది. సంజయ్ ఇళ్లంతా వెతుకుతున్నాడు. స్వీటీ కనిపించలేదు. ఆ ఇంట్లో అంతా అడవిడిగా ఉన్నారు. ముఖ్యంగా కేశవ్ ఇంకా నీల్ సౌరవ్కి స్పెషల్ కేర్ తీసుకుంటూ అతన్ని ఇంకాస్త మొండిగా తయారు చేస్తున్నారు. వాళ్ళెంత తప్పు చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. కుందన కొడుకు అటు ఇటు కంగారుగా చూడటం చూసి దగ్గరికి వచ్చి అడిగింది. సంజయ్, ఏమైందిరా? ఎవరిని వెతుకుతున్నావు? అమ్మ, వదినేది? ఎక్కడికైనా వెళ్ళిందా? నాకు చెప్పలేదు, ఇంట్లో లేదు అన్నాడు. భరత్ కలగ చేసుకొని, రేయ్ ఏంట్రా, నువ్వు స్వీటీ ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పి వెళ్ళాలా? వెంట నువ్వు ఉండాలా ఏంటి? సంజయ్ తడబడుతూ, అలా ఏం కాదు డాడ్, తనకి ఈ ఊరు కొత్త కదా, నా హెల్ప్ ఉంటుంది అని అడిగా. సౌరవ్ పైనుండి చూస్తూ నవ్వుకున్నాడు. స్వీటీ ఎక్కడికి వెళ్ళలేదు. నేను తనకి లిమిట్స్ నేర్పించాలనుకుని గదిలో లాక్ చేశాను. ఇంకోసారి నా దగ్గర గొంతు పెంచి మాట్లాడదు అని అనుకున్నాడు సౌరవ్. విక్రమ్ అడుగుతాడు, స్వీటీ ఏమైంది? ఎందుకింత బాధపడుతున్నావు? నిన్నెవరైనా హర్ట్ చేశారా? అసలు ఎందుకు ఏడుస్తున్నావు? స్వీటీ అతన్ని అలాగే పట్టుకొని అప్పటి వరకు భరించిన బాధ భయం వదులుకుంటూ మాట్లాడడం కూడా కష్టంగా ఫీల్ అవుతూ చెప్పింది. నాకు భయం వేస్తుంది ఆదిత్య. ప్లీజ్ ఆదిత్య, నన్నేం అడక్కు. విక్రమ్ ఆ మాటతో పూర్తిగా కంట్రోల్ తప్పాడు. ఆమె మోము అతడి వైపు తిప్పుకొని ఆమె కన్నీళ్లు బుగ్గ మీద జారుతూ అతడి మనసుని మెలిపెడుతుంటే విక్రమ్ అతడి చెంపలు ఆమె బుగ్గలకు తాకిస్తూ కన్నీళ్లు తుడుస్తున్నాడు. నిజంగా ఆమెకు అతడి చర్య కొండంత ధైర్యం ఇచ్చింది. నేను నా మనిషి చెంత ఉన్నాను, ఇంకేం దిగులు లేదు అన్నట్టు చూస్తుంటే విక్రమ్ గుండె బరువై ఉంది. స్వీటీ బాధపడటం చూసి తట్టుకోలేకపోయాడు విక్రమ్. ఆమెని ఇంకేమీ అడగలేదు. ఆమెపై పూర్తి హక్కు ఉంది అన్నట్టు అలాగే చుట్టి పట్టుకున్నాడు. స్వీటీ, ఏడవకు. అసలు నువ్వెలా వచ్చావు? ఆటోలో వచ్చావా ఏంటి అన్నాడు. స్వీటీ వణుకుతున్న స్వరంతో క్యాబ్ తీసుకొని వచ్చాను అంది. విక్రమ్కి అర్థమవుతుంది సౌరవ్ మళ్ళీ ఏదో చేశాడు, అందుకే ఇంతలా భయపడింది అని. అందుకే ఇంకేం డిస్కషన్ చేయకుండా, సరే ఇక్కడ కాదు, నేను నీతో చాలా మాట్లాడాలి, రా నాతో అని ఆమెను అపురూపంగా చూస్తూ తను కారు వద్దకు చేరుకున్నాడు. స్వీటీ మనసంతా గజిబిజిగా ఉంది. అతడితో కలిసి అడుగులేస్తూ వెళ్ళి కారులో కూర్చుంది. ఆ కారు ముందుకు కదిలింది. స్వీటీ ఎక్కడికి, ఎందుకు అని ఏమీ అడగలేదు. విక్రమ్ ఆమెను అలా చూసి చాలా డిస్టర్బ్ అయ్యాడు. తన ఫామ్ హౌస్కి చేరుకున్నాడు. కారు ఆపి అతడు దిగి వచ్చి స్వీటీ ఉన్న డోర్ తెరిచి ఆమెను అతడే కిందకి దించాడు. స్వీటీకి ఇచ్చినట్టు అతడి చేతుల్లోకి వచ్చింది. స్వీటీ కీ ఇచ్చినట్టు అతడి చేతుల్లోకి వచ్చింది. విక్రమ్ తన తండ్రిని ప్రొటెక్ట్ చేసి దాచిన ఫామ్ హౌస్కి ఇప్పుడు స్వీటీని తీసుకొచ్చాడు. ముందైతే ఆమె నెమ్మది కావాలి, అందుకే లోపల సోఫాలో కూర్చోబెట్టి గబగబా నీళ్లు తీసుకొచ్చి తాగు అంటూ అందించాడు. స్వీటీ వద్దు అనకుండా తాగింది. ఇంకా ఆమె చేతులు వణుకుతున్నాయి. విక్రమ్ అది గమనించి ఆమె చెయ్యి పట్టుకుని, హే స్వీటీ, ఏం జరిగింది అని అడుగుతూ గాజు పెంకు గీసుకొని గాయమైంది చూశాడు. విక్రమ్కి చాలా కంగారు కలిగింది. వాట్ ఈస్ దిస్ స్వీటీ, నీ చేతికి బ్లడ్ వస్తుందేంటి అని హడావిడి చేస్తూ లోపలికి వెళ్ళి బ్యాండేజ్ తెచ్చి వేస్తుంటే స్వీటీ కాస్త నెమ్మదై అతన్ని కంగారు పడొద్దని చెప్పే ప్రయత్నంలో నోరు జారింది. పెద్ద దెబ్బేం కాదులే, విండో నుంచి బయటకు వచ్చాను, అప్పుడేదో గుచ్చుకుంది అంది. విక్రమ్ ఆమె వైపు సూటిగా చూస్తూ, వాట్, విండో నుండి బయటకు వచ్చావా? అసలేం జరుగుతుంది స్వీటీ, నిజం చెప్పు. నిన్ను ఆ సౌరవ్ మళ్ళీ టార్చర్ చేస్తున్నాడా? నాకు తెలుసు, వాడే నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. వాణ్ణి అని ఆవేశంగా కూర్చొని ఉన్నా వాడు పైకి లేచాడు. స్వీటీ భయపడిపోయి, ఆదిత్య ప్లీజ్ ప్లీజ్ ఆవేశపడకు. సౌరవ్ ప్రవర్తన బాలేదు, ఒప్పుకుంటాను. వాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నీతో నేను ఏదీ దాచకుండా చెప్తాను, కానీ నువ్వు వాడిని ఏమీ చెయ్యకు. మా నాన్నగారు తట్టుకోలేరు. అంతేకాదు అనన్య అత్తయ్య బాధపడతారు. ప్లీజ్, మా ఫ్యామిలీ కోసం నేను భరిస్తున్నాను.
ఇప్పటికే వాడు చాలా ప్రాబ్లం ఫేస్ చేశాడు. ఇంకా చాలు. నేను నెమ్మదిగా సాల్వ్ చేసుకుంటాను. మావయ్యతో విషయం చెప్తే ఆయనే వాడి సంగతి చూస్తారు. ప్లీజ్ నువ్వు వాడిని ఏం చేయకు. నిన్ను మా వాళ్ళు చెడ్డవాడిగా అనుకుంటే నేను చాలా ఫీల్ అవుతాను. దయచేసి నా మాట విను అంటూ ప్రాధేయపడింది స్వీటీ. విక్రమ్ స్వీటీ మాటలకి ఆశ్చర్యపోయాడు. నన్నెందుకు ఆపుతున్నావు స్వీటీ? వాడిని ఇప్పుడే పైకి పంపిస్తే నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయినా నువ్వెందుకు ఊరుకుంటున్నావు? స్వీటీ దిగులుగా అతడి వైపు చూసి అంటుంది. వాణ్ణి గాయపరిచింది నువ్వు, నా కారణంగా. వాడు హర్ట్ అయ్యాడు. ఇప్పుడు వాడి హెల్త్ బాలేదు. పూర్తిగా వాడు కోలుకుంటే నాకు మనశ్శాంతి. అప్పటి వరకు ఓపిక పట్టాలి అనుకుంటున్నా. ఎంత కాదు అనుకున్నా వాడు నా బావ, మా ఫ్యామిలీ. అందుకే. ఆ మాటకి విక్రమ్ ఇరిటేట్ అవుతూ మరి నేను అన్నాడు. స్వీటీ ఉలిక్కిపడి అతడి వైపు చూసింది. విక్రమ్ ఆమెను రెప్ప వేయకుండా చూస్తూ చెప్పు స్వీటీ, నేనెవర్ని? నీకేమవుతాను? నేను నీకేం కాను, అంతేగా? అందుకేనా నా ఇంటికి వచ్చి నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయావు? నాకు గుడ్ బై చెప్పేసి ఒక్క ఫోన్ కూడా చేయలేదు. స్వీటీ అతడి మనసు ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తడబడుతూ సారీ ఆదిత్య, నేను అప్పటికే చాలా అప్సెట్లో ఉన్నాను. నువ్వు నేను చెప్పింది నమ్మలేదు. జోక్ చేస్తున్నానని నన్ను కామెంట్ చేస్తే కోపం వచ్చింది. అందుకే గుడ్ బై అన్నాను. అంత మాత్రానికి నిన్ను మర్చిపోయానని కాదు కదా. సౌరవ్ నన్ను బలవంతంగా కిస్ చేయాలని చూశాడు. నా నడుం చుట్టి వాడి చేతులు బిగించి చాలా హాట్గా కిస్ చేసే ప్రయత్నం చేస్తుంటే సంజయ్ అడ్డుపడ్డాడు. లేదంటే ఓ గాడ్, నాకు తలుచుకుంటే ఒళ్ళంతా కీటకాలు పాకినట్టు అనిపిస్తుంది. నేను బాధపడ్డం చూసి సంజయ్ గుడికి తీసుకొచ్చాడు మనశ్శాంతి కోసం. అలాగే సౌరవ్కి వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి ఇలా చేస్తే తన పేరెంట్స్తో చెప్తాడు. నాకు ఏడుపు వస్తుంది. వెంటనే నీతో చెప్పాలనిపించింది. కానీ ఏమని చెప్పాలి? ఎందుకు చెప్పాలి? అసలు మన ఇద్దరి మధ్య ఏముందని చెప్పాలి? సౌరవ్ వర్మ పోలికలతో నువ్వు ఉన్నావని చెప్తే నువ్వు నమ్మావా? లేదు. నా మాటకు విలువ ఇవ్వలేదు. సరదాగా జోక్ చేస్తున్నానని నవ్వావు. అలాంటిది నీకు నేను నా బాధ ఏమని చెప్పేది? సడన్గా నువ్వు కనిపించావు. నిన్ను చూస్తే బాధ ఎక్కువ అయింది. వెంటనే నిన్ను హక్ చేసుకుని నాకు భయంగా ఉంది. నాకు తోడుగా నాతో ఉండవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయాలనిపించింది. నాకు తెలుసు, విషయం తెలిస్తే నువ్వు ఊరుకోవు. ఒకటి వాడిని కొడతావు, అందరి దగ్గర చెడ్డవాడివవుతావు. రెండు నేను చెప్పింది పట్టించుకోవు. ఆ రెండు నేను భరించలేను. అందుకే మాట్లాడలేదు. నాకు పొగరు అంటావుగా, కానీ పొగరుతో అలా చేయలేదు. భయంతో చేశాను. నీ నిర్లక్ష్యం, ఆవేశం రెండు నేను భరించలేను ఆదిత్య. ఎందుకంటే నా దగ్గర సమాధానం లేదు. విక్రమ్ స్వీటీ మాటలకి షాక్ అయ్యాడు. అలాగే చూస్తూ ఉండిపోయాడు. స్వీటీ విక్రమ్ వైపు దిగాలుగా చూస్తూ చెప్పింది. నువ్వు టైం లిమిట్ పెట్టావు. గుడికి వెంటనే రాకపోతే నువ్వే ఇంటికి వస్తాను అన్నావు. ఎక్కడ గొడవ జరుగుతుందో అని చాలా కంగారు పడ్డాను. స్కూటీ కీస్ కోసం స్టోర్ రూమ్కి వెళ్తే సౌరవ్ బయట కావాలని లాక్ చేశాడు. వాడికి సరదాగా ఉంది. వేరే దారి లేక విండో అని అతడు సీరియస్గా చూస్తుంటే మాట ఆపేసింది. విక్రమ్ మండే అగ్నిగోళంలా రగిలిపోతున్నాడు. సౌరవ్ ప్రవర్తన తెలిసి చాలా కోపం వచ్చింది. కానీ స్వీటీ అభిప్రాయం తెలిపింది. నన్ను ఇంట్లో వాళ్ళు చెడ్డవాడు అనుకోకూడదు, నా మీద వాళ్ళకి చెడు అభిప్రాయం రాకూడదు అనుకుంటుంది. ఎందుకు నాకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది? విక్రమ్ పిడికిలు బిగించి వస్తున్న కోపం కంట్రోల్ చేసుకుంటూ సరే, ఇప్పుడు ఆ సౌరవ్ టాపిక్ వదిలే. తిన్నావా అన్నాడు. స్వీటీ తడబడుతూ లేదు ఆదిత్య, నేనేం తినలేదు. ఉదయం మీ ఇంట్లో 2 ఇడ్లీ తిన్నాను అంతే. నాకు ఆకలేస్తుంది అని ఎంతో ఓపెన్గా మాట్లాడిస్తుంది. విక్రమ్ తట్టుకోలేకపోయాడు. వెంటనే ఫుడ్ రెడీ చేయించాడు. స్వీటీ అతడిని అలాగే చూస్తూ నువ్వు కూడా ఏమీ తినలేదు కదా అంది. విక్రమ్ లేదు అన్నట్టు తలాడించి ఆమెతో పాటు భోజనం చేస్తుంటే స్వీటీ అతడికి స్వీట్ అందిస్తూ తిను. ఉదయం నా మీద కోపంతో కారం తిన్నావుగా, నీకు చాలా కష్టంగా ఉంటుందేమో అని ఇచ్చింది. అతడు నో చెప్పలేదు. స్వీట్ తింటూనే మనసులో అనుకున్నాడు, నాకు చాలా కష్టంగా ఉంది స్వీటీ.
ఆ సౌరవ్కి బుద్ధి చెప్తాను. మళ్ళీ మళ్ళీ వాడు తప్పులు చేస్తున్నాడు. నేను వాడికి ఎదురుపడే సమయం వచ్చింది. ఇద్దరు భోజనం చేశారు. ఇప్పుడు స్వీటీ నార్మల్గా ఉంది. విక్రమ్ ఆమె చేతులకి గాజులు లేకపోవడం చూసి అడిగాడు. ఉదయం మా అక్క నీకు గాజులు ఇచ్చింది అనుకుంటా, మరెందుకు వేసుకోలేదు అన్నాడు. స్వీటీ గుర్తొచ్చినట్టు వాటిని బ్యాగ్లో నుండి బయటికి తీసి చూపిస్తూ, వేసుకుంటా, బట్ నువ్వు నాకు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నావు. అదేంటో చెప్పు, వేసుకుంటా అని అడిగింది. విక్రమ్ ఆ గాజులు అతడి చేతిలోకి తీసుకుని, స్వీటీ తన హక్కు అన్నట్టు స్వీటీ చేతులకు గాజులు తొడుగుతూ, చెప్తాను. నేను నీకు మాత్రమే చెప్పగలను, చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి అంటూ అవి 2 చేతులకి గాజులు వేసి, వావ్, చాలా బాగున్నాయి, ఇవి మా మదర్వి. అక్క నీకెందుకు ఇచ్చిందో తెలీదు స్వీటీ, వీటిని ఎప్పుడు తీసేయకు, నేను ఊరుకోను అంటూ ఉంటే స్వీటీ వాటిని ఇష్టంగా చూస్తూ, ఓకే, తీసేయను, నువ్వేం చెప్పాలి అనుకున్నావు చెప్పు అనింది. విక్రమ్ గొంతు సరి చేసుకొని, నేను మీ ఇంటికి రావాలి అనుకుంటున్నా. నువ్వు చెప్పినట్టే నేను మీ ఇంటికి వస్తాను. మీ వాళ్ళందరూ నన్ను చూసి సంతోషపడతారు కదా అన్నాడు. స్వీటీ నమ్మలేనట్టు చూస్తూ, నిజంగా వస్తావా? అంటే నువ్వు నేను చెప్పింది నమ్ముతున్నావా అనింది. విక్రమ్ అప్సెట్ అవుతూ, నమ్ముతున్నాను. స్వీటీ, నువ్వు ఇంత ఫీల్ అయ్యావు, నాకు గుడ్ బై చెప్పావు, ఇంకా నమ్మకపోతే ఎలా? అంతేకాదు, నువ్వు చెప్పింది నమ్మడానికి బలమైన కారణం ఉంది. స్వీటీ అతడి వైపు కంగారుగా చూసింది. ఏమిటా కారణం అని అడిగింది. విక్రమ్ తడబడుతూ, ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. బట్ ఇప్పుడైతే నేను మీ వాళ్ళ ముందుకి వస్తాను, నీ ఫ్రెండ్గా, ఏమంటావు? స్వీటీ అనుమానంగా చూస్తూ, నువ్వు సౌరవ్ని ఏమీ చేయకూడదు అంది. విక్రమ్ నిట్టూర్చి, సరే, ఏమీ చేయను, నేను వాడి కోసం మీ వాళ్ళ ముందుకు వస్తాను అనడం లేదు. విక్రమ్ అనన్యల కోసం వస్తాను అంటున్నా, అలాగే నీ కోసం వస్తాను. నువ్వు నేను వస్తే సంతోషపడతావుగా, లేదంటే నన్ను చాలా తిట్టుకుంటావుగా, అందుకే వస్తా. బట్ 1 కండిషన్, నువ్వు నాకు ఇదంతా చెప్పినట్టు, నాకంతా తెలుసు అన్నట్టు వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళు నన్ను చూసి ఎలా రియాక్ట్ అయితే అలా అవ్వని, నువ్వు మాత్రం ఏమీ చెప్పకు. స్వీటీ అప్పటి వరకు ఉన్న దిగులు బాధ మర్చిపోయి హుషారుగా, నిజంగా నా ఆదిత్య, వావ్, సూపర్, పెద్దత్తయ్య ఎగిరి గంతేస్తుంది. ఇంట్లో అంతా ఆనందపడతారు. మావయ్య తన బ్రదర్ని చూస్తారు. నువ్వు వస్తే నేను చాలా హ్యాపీగా ఉంటా. ఇప్పుడే వస్తావా? ప్లీజ్ వెళ్దాం వెంటనే అని అతన్ని చేయి పట్టుకొని అడిగింది. విక్రమ్ నవ్వుతూ ఆమె చేతిని ప్రేమగా అతడి చేతిలోకి తీసుకొని, విక్రమ్ మాటంటే మాటే, వస్తాను, బట్ ఇప్పుడు కాదు, ఇలా కాదు, కాస్త వెయిట్ చేయి అంటూ కంట్రోల్ చేశాడు. స్వీటీ అలాగే అన్నట్టు తలాడిస్తూ, టైం చూసి లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి అంది. విక్రమ్ ఆమె వెళ్ళాలంటే తట్టుకోలేకపోయాడు. ప్లీజ్ వెళ్ళకు అన్నట్టు చూసి, ఓకే, నేను డ్రాప్ చేస్తా పదా అంటూనే ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు, నీకు నిజంగా నిద్రలో కలవరించేది మెలకు వచ్చాక గుర్తుండదా అని. స్వీటీ అన్నట్టు తల ఊపింది. విక్రమ్ ముఖం వాడిపోయింది. అలాగా, మంచిది, పద అని ముందుకు కదిలాడు. స్వీటీ అతడు ముందుకి ఎప్పుడూ ఆ మాట అడుగుతాడో అర్థం కాలేదు, వెనక్కి కదిలింది. నిజానికి స్వీటీ కలవరించింది ఏమిటి అంటే, ఆది లవ్స్ ఆదిత్య, ఐ వాంట్ ఆదిత్య. ఆ మాటకి ఆమె అతడిని ఆదిత్య అని ఎప్పుడు పిలవడానికి కరెక్ట్గా సరిపోతుంది. అందుకే విక్రమ్ ఆమెను అంతలా అడుగుతున్నాడు, నిద్రలో ఒప్పుకున్న మాట బయటకు ఎప్పుడు చెప్తుంది అని. ఆమె చెప్పకపోయినా అతడి మనసు అదే మాట అంటుంది. ఆదిత్య లవ్స్ ఆదిలక్ష్మి, ఐ వాంట్ ఆదిలక్ష్మి అని. సో విక్రమ్ అయితే తన వాళ్ళ ముందుకు వస్తాను అని మాట ఇచ్చాడు. ఇటు పెంచిన తండ్రికి దూరం కాను అని మాట ఇచ్చాడు. మరి ఇచ్చిన మాట ఎలా నిలుపుకుంటాడు? నెక్స్ట్ సౌరవ్కి ఎలా బుద్ధి చెప్తాడో తెలియాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేద్దాం. ఓకే, ఈ ఎపిసోడ్ గురించి కామెంట్ చేసేయండి, లైక్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.